అండ్ శివయ్య సక్సెస్ తర్వాత రామానాయుడు గారు మీకు మాట ఇచ్చినట్టే మిమ్మల్ని డైరెక్టర్ చేస్తా అన్నారు. కథ రెడీ చేసుకోమన్నారు. ఎవరికైనా కథ రెడీ చేసుకోమంటే సరే దగ్గరలో అందుబాటులో ఉన్న కథలు ఏవో పట్టుకుంటారు. బట్ దీనికంటే ముందే మీరు డైరెక్టర్ అవ్వాలనుకొని పోసాని కృష్ణమురళి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్య బిడ్డల మీద ఒట్టేపించుకొని నీ దగ్గర ఉన్న కథ నాకే ఇవ్వాలి, నేను ఎప్పటికైనా డైరెక్టర్ అయితే నాకు ఈ కథే కావాలని ఆయన చేత వాళ్ళ భార్య పిల్లల చేత కూడా వాళ్ళ మీద కూడా ఒట్టేపించారట. అవును సార్. ఏంటి ఆ కథ, ఎందుకు అంత నమ్మకం ఆ కథ మీద? అంటే సార్ అది ఆ రోజు మాకు షూటింగ్ సార్, అక్కడ గచ్చిబౌలిలో షూటింగ్ సార్. మాకు పోసాని మురళి గారు రావాలండి. పోసాని మురళి గారికి సహాయకుల కింద ఆకుల శివ గారు కానీ ఆయన టీం చాలా పెద్దది. అవును, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉండేవారు అండి. ఆయన ఫస్ట్ టైం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లొకేషన్కి వచ్చాడు. ఆయన అంటే ఏం డైలాగు సెట్లో అంటే ఒకసారి ఆ హీరోకి డైలాగ్ నోట్ తిరగకపోయినా దానికి ఆల్టర్నేటివ్ ఏదో అడిగినప్పుడు రాయడానికి ఉండాలి కదా అనేసి ఇప్పుడు మేము రైటర్ సెట్లో పెట్టేవాళ్ళం అంటలాగా. పోసాని మురళి గారు ఎక్కువ వస్తుండేవారు. ఆ రోజు ఆయన మురళి గారు ఏమన్నారంటే, మహేష్ రామోజీ గారికి ఒక కథ చెప్పడానికి వెళ్తున్నాను, డైరెక్టర్ పోదినామరెడ్డి గారు మంచి కథ, భలే కథగా తప్పది వాళ్ళు ఇచ్చారు, మరి నువ్వు ఏదో మేనేజ్ చేయి, మన శ్రీనివాసం పంపిస్తాను నేను ఆయన త్రివిక్రమ్ అనేసి మన లొకేషన్ పంపించారు. వాటిని షూటింగ్ ఈవినింగ్ ప్యాకప్ అయిపోయింది. ప్యాకప్ అయిన తర్వాత ఏం చేస్తుంటే మళ్ళీ నేను డైలీ మురళి గారి ఇంటికి వెళ్ళిపోవాలండి. రేపటి సీన్లు ఆ డైలాగ్ కరెక్షన్ ఏంటి మళ్ళీ ఒకసారి కూర్చుని అనమాట. కూర్చుని తీసుకుంటే మురళి గారు కొంచెం అనీజీగా ఉన్నాడు, డిసప్పాయింట్గా ఉన్నాడు. నేను ఏమైంది సార్, ఓకేనా రామోజీ కథ అంటే ఎక్కడ ఓకే, వాళ్ళకి నచ్చలేదు కథ, పక్కన పెట్టేశారు. ఏం కథ సార్ అంటే, మీరు చెప్పి కథ నష్టపోవడం సార్, మీరు మంచి ఫామ్లో ఉన్నారు కదా ఇప్పుడు అంటే, అదే నాకు నచ్చలేదు వాళ్ళ ఇది అంటే, ఏంటి సార్ కథ అని సింపుల్ టప్ 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 అని చెప్పాడండి. సార్ ఈ కథ సూపర్గా ఉంది సార్, ఈ కథ నేనే డైరెక్ట్ చేస్తాను, నాకు ఏమన్నా సార్ ఈ కథతో నేను డైరెక్టర్ అవుతాను, సార్ నొప్పించుకుందాం, రామారావు గారు నొప్పించుకుందాం అంటే, అలాగా మరి పోదినామరెడ్డి గారు ఆయనకి ఏదో కథ ఇచ్చేసాను సార్, ఫెయిల్యూర్ కథ కదా ఇంకా ఆయన దృష్టిలో ఉన్నది, ఆయన పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, ఇది నేను చేసుకుంటాను సార్, ఇది మీరు మాత్రం ఎవరికి వద్దని చెప్పేసి ఆ పిల్లలు అందరం ఒట్టేయించుకున్నాను అంటారు. రోజు ఒట్టేయించుకుని ఆ కథ నా పక్కన పెట్టి ఆ తర్వాత పోసాని గారు ఒట్టేసారా? వేసాడు. లేదు నీకు ఏం చేయాలంటే పోసాని మురళి గారికి నీకు రుణపడి ఉన్నాయి మహేష్ అన్నాడండి. ఏం చేయాలంటే ఆయన డ్రీమ్ సురేష్ వర్సెస్ లో కథ రాయాలని, రైటర్ అవ్వాలని కోరికనండి. ఆయన చాలా కాలం పడి కోరిక, ఆ కోరిక నా వాళ్ళు తిరిగింది సార్, శివయ్యతో తిరిగిందండి. దాంతో ఆయన ఇంక నేనంటే చాలా ఇష్టం, అంటే చాలా బాగా ప్రేమగా ఉండేవాడు ఆయన. ఈ కథ నా కోసం అలా పక్కన పెట్టేసాడు. బట్ నాకేంటంటే ఆ కథ స్టార్ట్ అవ్వలేదు సార్. ఫస్ట్ ఈ కథ మీ దగ్గర ఉన్నప్పుడు సరే నాయుడు గారు పిలిచి వేరేదో ట్రై చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. మీరు ఆ కథ మీద కూర్చున్నారు, రెండో కథ మీద కూర్చున్నారు. అది సరిగ్గా కుదరట్లేదని చెప్పి పరుచూరి గోపాలకృష్ణ గారిని తీసుకొచ్చి ఒక హీరోకి చెప్పిస్తే, ఆయన వర్షన్ ఒక హీరోకి చెప్పిస్తే కనీసం ముందుదైనా కాస్త బాగుంది కానీ ఇది అసలు బాగలేదన్నారంటే ఎవరు ఆ హీరో, ఏందా కదా? అంటే ఫస్ట్ ఏం చేసి ఈ కథ మేము చేసుకున్నాం సార్. అలాగా చేసుకున్న తర్వాత ఏమైందంటే, రామానాయుడు గారు ఇళ్ళలో ఒక బెంగాలీ సినిమా ఒకటి కొన్నారండి. ఆ టైంలో బెంగాలీ సినిమా ఒకటి చేస్తుండేవారండి. కొని ఆయనకు బాగా నచ్చేసిందండి. కొన్ని నచ్చి మహేష్ ఈ సినిమా నువ్వు డైరెక్ట్ చేయవయ్యా అన్నారు. దీన్ని నేను ఒక లవ్ స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా నాయుడు గారు చెప్పలేదు నా కథ. మేము ఈ లోపల ఈ బెంగాలీ కథ చేయమన్నారు ఏంటి అనేసి అన్ని సినిమా చూసాను సార్. చూస్తే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయండి. బహదూర్ బాద్షారి, కలికాలం, తండ్రి కొడుకుల మధ్య గొడవలు రావడం, వాళ్ళు దూరంగా పెట్టడం, కక్ష తీర్చుకోవడం అలాగే ఉంటుంది. దీంట్లో తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల మీద కక్ష తీర్చుకుంటారు అన్నమాట. చేసేసాం కదా, అదే కాకుండా హెవీ కథ, పెద్దోళ్ళ కథ, ఇది నేను కుర్రాను కదా, ఒక లవ్ స్టోరీ అనుకున్నాను కదా అనుకుంటే నాయుడు గారు, మహేష్ ఏంటి నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటాను అంటే, నేను వేరే కథ అనుకుంటున్నాను. సరే వేరే కథ అయితే ఇది వేరే డైరెక్టర్ చేయిస్తాను, ఇది అయినతో చూద్దాం ఈ సినిమా అన్నాడు. అన్నట్టు మళ్ళీ భయపడి నేను పోసాని మురళి గారి దగ్గరికి వెళ్ళా. సార్ మురళి గారు, నాయుడు గారు ఒక సినిమా చూపించారండి, అదేమో ఇలా ఉంది కథ ఇది, బట్ ఏమో అది చేయమంటున్నారు అనుకో, రీమేక్ సినిమా చేయమంటారు, అది చేయకపోతే వేరే డైరెక్టర్ చేయించుకుంటాను, అది అయిన తర్వాత సినిమా చేద్దాం అంటున్నారు, ఏం చేయమంటారు సార్? ఒక నిమిషం ఆలోచించి, వద్దొద్దు నువ్వు అది చేసి ఆ కథ చేయను. ఏందన్నా, నాయుడు గారు ఆ సినిమా స్టార్ట్ చేస్తారు, నువ్వు ఆ సినిమా పని చేయవు, అసిస్టెంట్ కూడా చేయి, దూరంగా ఉంటావు, నీకు నాయుడు గారు తెలియకుండా దూరం పెరుగుద్ది. నేను చెప్పిన కథ చేయలేదు మహేష్ అని అలాగ దూరం పెరుగుద్ది. నువ్వు ఏ కథ చెప్పినా నాకు నచ్చదు. ఫస్ట్ థింగ్, నువ్వు ఎంత గొప్పగా చెప్పినా నాకు నచ్చదు, వద్దు ఆ కథ చేయన్నాడు. అది చాలా ఇదిగా ఉంది సార్ అంటే, రాలా ఉంది సార్ కథ అంటే, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా
కానీ నేను వెళ్ళి నాయుడు గారికి వెళ్ళి సార్ అసలు మురళి గారు చూపిందాం అంటే అసలు చూపిందాం అన్నారు. ఆయన చూశాడు, చూసి భలే ఉంది సార్ కథ, నేను బ్రహ్మాండంగా రాస్తాను సార్, ఆయన పడిపోయి ఉన్నాడు కదా ఇండస్ట్రీలో అప్పటికి. పెదరాయిలా ఉంటుంది సార్, పెదరాయిని తీసుకొస్తాను సార్ కథ నేను. పెదరాయుడు అనగానే నాయుడు గారు ఇంకా హ్యాపీగా ఏవయ్యా మరి మహేష్ ఏంటి అని. అదే సార్ మురళి గారిని నేను కూర్చుంటాం సార్ అన్నారు. అని మురళి గారిని అడిగితే ఏం మురళి గారు ఏంటంటే లేదు దీనికి వెరైటీగా చేద్దాం, మరి దీని క్యాస్టింగ్ నేను సెట్ చేస్తాను, నువ్వు అదే క్యాస్టింగ్ ఫిక్స్ అయిపోయి నువ్వు అని. దీంట్లో ఫాదర్ వేషం కృష్ణ గారిని పెట్టుకుందాం, మదర్ వేషం విజయశాంతి గారిని పెట్టుకుందాం, ఫిక్స్ అయిపోను అంటే వాళ్ళు చేస్తారంటే నేను ఒప్పిస్తాను కదా కృష్ణ గారిని అని చెప్పేసి నాయుడు గారికి అనుమతి కూడా తీసుకోకుండా కానీ నన్ను తీసుకుని కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాను 14 స్టూడియోకి. దాన్ని పరిచయం చేశారు, బాగా మాట్లాడారు కూర్చుని. సార్ ఇది సార్ కథ ఎలా అనుకున్నారు, ఇది కదా సరిగా అంటే మీ గెటప్ భారతీయుడిలో కమల్ హాసన్ గారి గెటప్ సార్ మీది, తెల్ల హెయిర్ సార్, లాల్చీ పైజం వేసుకుంటారు సార్, దాంట్లో లింగి కదా మీరు లాల్చీ పైజం వేసుకుంటారు సార్, నోట్లో సిగరెట్కి ఎలా కాల్చుతూ ఉంటారు సార్ అని విజువలేషన్ చెప్తే ఆయన అలా భలే ఉంది గెటప్ అన్నాడు. కథ ఇలాగ ఉంటుంది సార్, బాగుంది అన్నాడు. మీ భార్య విజయశాంతి సార్ ఈ విధంగా ఉంటుంది సార్ ఇది చెప్తే ఓకే చేద్దాం అని అన్నా. నేను నాకు తెలియని ఒక హుషారు వచ్చిందని కృష్ణ గారు సరే చేద్దాం. కృష్ణ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు కథ మీద, గెటప్ కూడా మురళి గారు బాగా ఎనాలిసిస్ చెప్పారు అని అనుకుని మళ్ళీ నెక్స్ట్ నాయుడు గారి దగ్గరికి మేము స్క్రిప్ట్ వర్క్ చేసి నాయుడు దగ్గరికి వెళ్ళాం. ఎవరిని పెడదామయ్యా అని నాయుడు గారు అడిగారు పోసాన్ గారు. సార్ ఈ క్యారెక్టర్ కృష్ణ గారిని పెడదాం సార్, ఈ క్యారెక్టర్ విజయశాంతి గారిని పెడదాం సార్, మిగతా క్యారెక్టర్ వెళ్ళాలనుకుంటున్నాం సార్ అంటే కృష్ణ గారు చెయ్యాలి కదా, చేస్తాడా, ఇప్పుడు ఆయన ఇంకా హీరోగా చేస్తున్నాడు కదా, ఆయన రమ్యకృష్ణ పెట్టి ఒక సినిమా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ మంత్ ఎప్పుడు రిలీజ్ అంటున్నారు, అది మరి ఏంటది మరి వర్కౌట్ అవుతుందా అది అని నేను కనుక్కుంటా సార్. కృష్ణ గారు చేస్తాడు నాకు అభ్యంతరం లేదా అన్నాడు. ఆల్రెడీ మీరు కనుక్కున్నారు ఓకే అన్నా, అయితే పోయి కనుక్కోండి పోయి మాట్లాడి మీరు పోయి మాట్లాడి కృష్ణ గారితో అన్నాడు. వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు కూర్చుని నాయుడు గారు ఫోన్ చేసి కృష్ణ గారితో మాట్లాడించి కథ బాగుందని మంచిగా అని చెప్పారు చేద్దామండి అనగానే నాయుడు గారు అంటే ప్రిపేర్ అయిపోయింది. అది ఒక కాలనీ కావాలి సార్, కాలనీ సెట్ రామానాయ స్టూడియోలో నానకరంగూడలో. వెంటనే నాయుడు గారు క్రికెట్ రంగా గారిని ఆర్ట్ డైరెక్టర్ గారిని పిలిపించండి, కాలనీ సెట్ డిజైన్ చేయించి సెట్ మొత్తం వర్క్ స్టార్ట్ అయిపోయింది, వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ అయిపోయి డైలవేషన్ అయిపోయిందని నాయుడు గారు రీడింగ్ ఇచ్చేసామండి. ఫుల్ హ్యాపీ అయిన తర్వాత ఏమైందంటే సినిమా ఇంకా స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 15-20 రోజులు ఉంటుంది అనగా మన పరశురి బ్రదర్స్లో గోపాలకృష్ణ గారు వెంకటేశ్వర గారు నాయుడు గారితో ఏమంటే మరి కృష్ణ గారి సినిమా రిలీజ్ అయింది కదా, ఆయన డైరెక్ట్ చేసాడు మానవుడు దానవుడు అని ఆడలేదు సినిమా, అది రమ్యకృష్ణ పెద్ద కాస్టింగ్ కదా, మరి మీరు ఒకసారి ఆలోచించండి ఆ కథ గురించి అనేసి అన్నారు. అంటే కథ ఆయన చూసాకే తెలిసి చెప్పారు నాయుడు గారు. అవును చెప్తే నాయుడు గారు కొంచెం డైనమలో పడ్డారు. పడిన తర్వాత కూడా నాయుడు గారు పెద్ద లెక్క చేయలేదండి. ఆ తర్వాత వేరే డిస్ట్రిబ్యూటర్లు ఇంకా వేరే రకరకాలు ఇంకా స్టూడియోలో ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చెప్పడం మొదలు పెట్టారు నాయుడు గారు. సార్ కామెడీ లేదు సార్ సీరియస్గా ఉంది సార్, ఇప్పుడు ఈ సినిమా చూస్తారా సార్. ఇక పక్క వర్క్ అంతా జరుగుతుంది, నాయుడు గారికి ఆలోచనలో పడిపోయి పవిత్ర బంధం సినిమా ఆయన హిందీ చేస్తారనమాట, అది షూటింగ్ వైజాగ్ అండి. దానికోసం ఆయన వైజాగ్ వెళ్ళారండి. వైజాగ్ వెళ్ళి ఒక 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు, మహేష్ ఇంకా కథ పక్కన పెట్టేసే వేరే కథ చూడు, వేరే లవ్ స్టోరీ ఏదో ఉందన్నావు కదా అది తీసుకురా ఒకసారి. ఎందుకంటే అందరూ భయపెడుతున్నారయ్యా, ఇప్పుడు ఈ టైప్ సినిమాలు ఎవరు చూస్తారు, తర్వాత రెండోది మార్కెట్ లేదు కదా, కృష్ణ గారి సినిమా కంటిన్యూగా పోయాయి కదా అన్నారు, ఏమన్నా చెప్తున్నారు, కొత్త డైరెక్టర్కి అంత స్ట్రైన్ కదా, క్రేజ్ ఉండాలి కదా ప్రాజెక్ట్ అంటేనే, ఇలా చెప్తున్నావు, మంచి కథ రెడీ చేయవే నువ్వు అని. సార్ అయితే మురళి దగ్గర ఒక కథ ఉంది సార్, అయితే మీరు వచ్చిందో చెప్తాను సార్. అయితే నేను ఎల్లుండి వచ్చేస్తాను చెప్పండి అని చెప్పగానే మురళి గారిని ప్రిపేర్ చేశాను. మార్నింగ్ 7:30కి రమ్మన్నాడు ఆయన గెస్ట్ సురేష్ ఆఫీస్కి అండి, రామానాయుడు స్టూడియోకి ఆయన ఛాంబర్లోకి. 7:30కి వెళ్ళిపోయండి, జస్ట్ అరగంట చెప్పాడండి నేను కథ. ఫీల్ అయిపోయాను నేను, సూపర్గా ఉందయ్యా, ఓ ప్రేమ్ నగర్ కథ కనిపిస్తుంది నాకు దీంట్లోనూ, ప్రిపేర్ అయిపోయింది, ఇంక 2 ఆలోచన వద్దానండి అనేసి ఇంకా ఆ విధంగా ఆ కథలు పక్కన పెట్టారంటే ఆ కాలనీ అప్పుడు మేము కాలనీ సెట్ వేసేసాం కదా సార్. అది ఏం చేశారంటే అప్పుడు క్షేమంగా వెళ్ళి రామంగా సినిమా ఓకే దానికి వాడారు నా కాలనీ సెట్ అండి. ఆ విధంగా నాకు కృష్ణ గారు అప్పుడు దానికి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు, టైటిల్ సినిమా పేరు కృష్ణ గారు, పేపర్లో కూడా వచ్చింది, అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. అక్కడ డౌట్, కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు,
ఆయన గెటప్ గురించి చెప్పారు. ఆయన మీరు వెళ్ళంగానే ఫస్ట్ డైరెక్టర్ మీరు, అంటే ఫస్ట్ మూవీ, ఇంకా డైరెక్టర్ కూడా కాలేదు, మీకు అవకాశం ఇవ్వడానికి రెడీ అయ్యారు. సో ఆయన కూడా ఆ సినిమా మీద ఎంతో కొంత వర్క్ చేసి ఉంటారు. తర్వాత ఏం మహేష్ ఎందుకు ఆ సినిమాని పక్కన పెట్టామని కానీ, ఏం నాయుడు గారు ఎందుకు ఆ సినిమా ఆయన అడగడం కానీ అటెండ్ చేయరా? పోసన్ మురళి గారు నేను ఆలోచించాను, ఇప్పటికి అనౌన్స్ అయిపోయింది కదా, మళ్ళీ నాయుడు గారు ఫ్రీ కథ అంటారు కదా, కృష్ణ గారు ఏమైనా అనుకుంటారు పెద్ద ఆయన అంటే, మేము ఇద్దరం కృష్ణ గారి దగ్గరికి వెళ్ళాము. కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇప్పుడు ఈ కథని నాయుడు గారు మళ్ళీ చిన్న మార్పులు చేశారు, కొంచెం టైం పడుతుంది, అది ఈ లోపల ఈ గ్యాప్లో ఈ చిన్న సినిమా ఏదో చేద్దాం అనుకుంటారు, చిన్న సినిమా లవ్ స్టోరీ ఒకటి ఇది చేద్దాం అనుకుంటారు మహేష్. నాయుడు గారు కూడా కథ ఓకే చేసుకున్నారు. దాని మీద ఓకే ఎలాగే చేద్దాం, చాలా చాలా లైట్గా తీసుకున్నారు నన్ను. చేసేసి ఆల్ ది బెస్ట్ అయ్యా అనేసి అని నన్ను విష్ చేసి నన్ను ఆశీర్వదించింది, పంపించారు సార్. అంత మంచి ఆయన, చాలా మంచి ఆయన.